ఏ రకంగా ఈ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాల నేతృత్వంలో ఆడిందే ఆటగా పాడిందే పాటగా మజ్లిస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. తెలంగాణకు దేశానికి పట్టినటువంటి చీడ పురుగు మజ్లిస్ పార్టీ అని సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా నిజాం టైం నుంచి కూడా మనకు ఈ యొక్క మజ్లిస్ పార్టీ నాటి రజాకారులు ఆనాడు పెట్టినటువంటి పార్టీ మరి ఈ రోజు వరకు కూడా హిందువుల మనోభావాలతో చెలగాట మాట ఏతున్నదో మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతా ఉంది. మజ్లిస్ పార్టీ ఆదేశాలను ఈ రెండు పార్టీలు మరి ఈరోజు జీవుజూర్ అంటూ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు పాత బస్తీకి ఒక అసెంబ్లీకే పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణ దేశమంతా విస్తరించేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ ఏ రకంగా మజ్లిస్ పార్టీని పోషించాడో పొగిడాడో మనం చూశాం. నేను విమానం తీసుకొని నేను అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరుగుతాం, బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను సంఘటితం చేస్తామన్నాడు. పాపం ఆయన పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మరి ఈ రోజు కేసీఆర్ బాధ్యత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలోకి దింపారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుండాలనేటువంటి విషయము గాంధీ భవన్ లో నిర్ణయం కాలే, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్ణయం కాలే, దారుసలాంలో నిర్ణయం జరిగింది. అందుకే ఈరోజు ఎంఐఎం పార్టీ నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో సైనికులకు సంబంధించినటువంటి భూమి, మిలిటరీకి సంబంధించినటువంటి భూమి కబ్రస్థాన్లో కేటాయించారు. నోటిఫికేషన్ వచ్చిన రోజే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు ఎర్రగడ్డలో కూడా ఖాళీల మధ్య, బస్తీల మధ్య, అపార్ట్మెంట్ల మధ్య ఇల్లీగల్ గా బలవంతంగా అక్కడ కూడా మరి కబ్రస్థాన్కి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ను గద్దెదింపిన తర్వాత మజ్లిస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరింది. ఈరోజు ఎంత పరిస్థితి ఉందంటే మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది చేయడానికి రెండు పార్టీలు పోటీలు పడతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలను, అఫీజ్మెంట్ పాలసీ, బుజ్జగింపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తా ఉంది. అందుకే అనేక రకాలుగా కొత్తగా వార్తలు వింటున్నాను. మొన్న 2 సంవత్సరాల క్రితం అంటే 18 నెలల క్రితము జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరు లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరికి మేలు చేయడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో 2 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? మీకు మైనార్టీల ప్రేమే ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడతా ఉందో, ఏ రకంగా విన్యాసాలు చేస్తా ఉందో, కబ్రస్థాన్ల భూమి పేరు మీద, మంత్రి పదవుల పేరు మీద, మజ్లిస్ పార్టీని బుజ్జగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాను. ఓవైసీ కానీ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు కనిపిస్తే ఈ రెండు పార్టీలు వంగి వంగి సలాంలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. వీళ్లకు సామాన్య ప్రజల ఓట్లు అవసరం లేదా? మజ్లిస్ పార్టీ మద్దతుంటే చాలు, మేము తెలంగాణలో రాజ్యాధికారం చెలాయిస్తాం ఇదే విధంగా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మద్దతు కోసం కుహాన లౌకికవాదంతో, బుజ్జగింపు రాజకీయాలతో ఎంతకైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెగించే విధంగా వ్యవహారం చేస్తున్నాయి. ఓవైసీ బ్రదర్స్ మీద ఈగ వాలకుండా 365 రోజులు 24 గంటలు ఈ రెండు పార్టీలు కూడా కాపు కాస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. గతంలో పోటీ చేసినటువంటి మజ్లిస్ పార్టీ ఈరోజు ఎందుకు తమ పతంగు గుర్తు మీద, మజ్లిస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడం లేదో ఓల్డ్ సిటీ ప్రజలు మజ్లిస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరి సూటి కేసులకు అమ్ముడుపోయింది మజ్లిస్ పార్టీ? ఎవరి ఒత్తిడికి ఈరోజు తమ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ విషయంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క
ఎన్నికలు కూడా అమలులో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చూస్తా ఉన్నాను, జూబ్లీ హిల్స్ లో నేను కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నాను. పోలీసులు బెదిరిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి కొంతమందికి జైలుకు పంపించడం జరిగింది, బెదిరించి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. ఏమైనా పర్వాలేదు, మజ్లిస్ పార్టీ కాళ్ళు పట్టుకుంటాము, అజారుద్దీన్ని మంత్రి చేస్తాము, ప్రత్యర్థుల మీద దాడులు చేస్తాము, జైళ్లకు పంపిస్తాము, బెదిరించి ఆశ పెట్టి పార్టీలో చేర్చుకుంటాము. కానీ జూబ్లీ హిల్స్ గెలవాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరించడం ఏదైతున్నదో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాను. మంత్రులకు ఒక్కొక్క డివిజన్కు మంత్రులను పెట్టి మంత్రుల పనేంటి ప్రజల మధ్యలో ప్రచారం కాదు. ఎవడు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో ఏ రకంగా బెదిరించాలి, ఎవడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడు, వారిని ఏ రకంగా బెదిరించి పోలీసులను పంపించి పిలిపించుకోవాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి ఆశలు పెట్టాలి అనే విధంగా గత 4-5 రోజులుగా ఎన్నికల డ్రామా స్టార్ట్ అయిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రచారం ప్రారంభమైన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు మేము సర్వే చేయించుకుంటున్నాము, సర్వేలో చాలా తక్కువగా ఉంది, మాకే ఎక్కువగా ఉందని ఇద్దరు 2 పార్టీలు జబ్బలు తరుచుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఏదైతే దుబ్బాకలో జరిగిందో, ఏదైతే హుజూరాబాద్ లో జరిగిందో, ఏదైతే మహబూబ్ నగర్ లో జరిగిందో, అదే ఇక్కడ ఉప ఎన్నికలో జరిగిందో అదే ఇక్కడ మరి మళ్ళీ కనిపిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, గోరక్షకుల మీద దాడి జరిగితే, అక్రమ కేసులు పెట్టినా, ఈ మాఫియా దాడులు జరిగినా దానికి బాధ్యత పోలీసులది, రాష్ట్ర ప్రభుత్వానిది. దానికి పూర్తి పర్యవసానం మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. తుపాకుల దాకా దిగిందంటే మరి పరిస్థితి ఏ రకంగా దాపురించిందో, మరి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వ వ్యవస్థ కనిపిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తూ సెలవు తీసుకుంటున్నాను. नहीं, मेरे को बहुत अच्छा लगा. मैं बहुत अपने हाईकमांड का बहुत शुक्रिया अदा करता हूँ. खारगे जी का और राहुल गांधी साहब का, सोनिया मैडम का, प्रियंका मैडम का और केसी वेणुगोपाल साहब का, और मैं जितने भी यहाँ पे सीएम साहब का बहुत शुक्रिया अदा करता हूँ, और अपने महेश गौड़ साहब का, मीनाक्षी मैडम का और विश्वनाथ सर का, और जितने भी कैबिनेट मिनिस्टर्स और जितने भी लोग जुबली हिल्स के, पूरे इंडिया के जितने भी लोग मेरे सपोर्टर्स है और मेरे को चाहते हैं, मैं सब लोग का शुक्रिया अदा करता हूँ. क्योंकि मैं मुरादाबाद में फर्स्ट, सुनिए, मैं पहले मुरादाबाद में पहले इलेक्शन लड़ा था, वहाँ के लोगों को भी शुक्रिया अदा करता हूँ. फिर सवाई माधोपुर में भी लड़ा था, उनके लोग को भी, पूरे लोग को शुक्रिया करता हूँ. किशन रेड्डी साहब पे कुछ भी बोल सकता हूँ, उनके बारे में ज्यादा मैं कुछ बोलूंगा नहीं. मेरे को किसी का भी सर्टिफिकेट नहीं चाहिए पेट्रियोटिज्म के लिए. नहीं, अभी जुबली हिल्स के बारे में हम जुबली हिल्स में रहेंगे तो ही बात करेंगे. यहाँ पे मैं नहीं समझता हूँ कि जुबली हिल्स के बारे में बात करना चाहिए. इलेक्शन टाइम में आपको मिनिस्टर देने के लिए देखिए, ये और इलेक्शन से और इसमें बिल्कुल 2 अलग बात है, तो आप इसको दोनों में मत जुड़ाइए. आप वो तो गवर्नमेंट का प्रेरोगेटिव है, गवर्नमेंट जैसा चाहिए वैसा कर सकते हैं. अभी मेरे को मालूम नहीं, ये पूरा कैबिनेट डिसाइड करे, सीएम डिसाइड करेंगे. जो भी मुझे देगा मैं बिल्कुल ईमानदारी से और काम करूंगा, और अपलिफ्टमेंट ऑफ डाउन ट्रॉडन और जो नीचे के तबके लोगों को उनको मैं जरूर काम करूंगा. मुझे नहीं मालूम, नहीं किशन रेड्डी वो क्या उनके बारे में क्या बात कर रहे हैं, बताइए क्या इलेक्शन, कुछ भी इलेक्शन है, पूरे केसेस, पूरे कौन से केसेस है, कुछ भी मालूम नहीं उनको आधी नॉलेज नहीं है, उनको कुछ भी बोल सकते. मैं एकदम अलग टाइप का आदमी हूँ. मेरे बारे में अभी नहीं, पहले से ही बोला जा रहा है.
तो मुझे इसमें कुछ फर्क नहीं पड़ता। मुझे मालूम मैं क्या हूँ, मैं कितना पेट्रियट हूँ, मैं इंडिया के लिए क्या गया मुझे मालूम। मेरे को किसी का एक्चुअली सर्टिफिकेट की जरूरत नहीं है यहाँ पे। थैंक यू। ओके, ये देखिए ऑलरेडी जो भी वहाँ पे गया है इलेक्शन में हुआ है उसके बारे में तो मैं कुछ भी नहीं बोलता हूँ। मैं यहाँ पे एक ही बात कहता हूँ कि मुझे बहुत खुशी है। मैं मेरी पूरी फैमिली, मेरे फादर, मेरे मदर, मेरे ग्रैंडफादर, मेरे ग्रैंड मदर और मेरे बेटे और जितने भी मेरे फैमिली में जुड़े उनका मैं बहुत शुक्रिया करता हूँ। आज के दिन मैं यहाँ पे बहुत खुश हूँ कि मुझे अल्लाह ताला ने पेशेंस जो था मैं होने अभी नहीं। जुबलीज के बारे में, हम जुबलीज में आएंगे तो जब भी बोलेंगे। मुझे नहीं मालूम, ये गवर्नमेंट डिसाइड करेगी, ये सीएम साहब डिसाइड करेंगी। जो भी मिलेगा मैं बोला कि इसमें अच्छा काम करूँ।